సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కంట్రోల్ చేయండి, ఆ జనాన్ని కంట్రోల్ చేయండి సార్. ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్. పైకి చదవండి సార్. నంబర్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. సార్ పైకి చదువుతారు, తొందరపడతారే. వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కి కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు. గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని మేనేజర్ ని చంపింది వీడే. బ్యాంక్ 100 కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వెనకాలన్న ముఠ. ఎవరూ భయపడద్దు, డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను. ఇట్లు ఏసీపీ బోస్. నా సెక్షన్ లో ఇంతవరకు తప్పు జరగలేదు. ఎలా బతికాడ్రా వాడు? జరగలేదంటే జరిగితేనే కదా వాడు బతికింది. ఏయ్, సారీ సార్. అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు వదిలేయండి, ఆ క్యాసెట్లు తెచ్చే పూచి నాది. వీడెలా వచ్చాడు రా? తెలీదన్నా. అన్న ఆ రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా. నీకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? వెనక్కిరా. ఆ బోస్ తమ్ముడా వాణ్ణి బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏం నువ్వని? హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్ కి ఫోన్ చేశాడు సార్. ఏంటి? నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయలు లేపేస్తట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టే ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా గోయిందా. మరి ఆ బోస్ గాడిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై, మీరిద్దరు ఎందుకు సెక్యూరిటీగా రండి. ఓకే. ఏదేమైనా సరే రేపు వాడిని లేపేస్తాను. అందరికి టైం గుర్తుంది కదా, 10:30 AM. చచ్చేవాణ్ణి బతికించి మా చావుకి తెచ్చావు. ఎక్కడ రావాడు? రై, బోస్ అంటే మీ చావురా. దానికి అడ్రస్ ఉండదు, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చావాలన్నంత తొందరగా ఉంటే కొట్టంట్రా. కొట్టో! ఏయ్ శంకర్, ఆగు. ఆ బోస్ నాడించాలంటే వీడు బతికే ఉండాలి. నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు. వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు. రై, వీడిని తలకిందులుగా కట్టి వేలాడదీయండ్రా. పద. వెళ్ళి కట్టండి. డాడీ, ఏంటిదంతా? బావతో నీ పెళ్లి. నా పెళ్ళా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవు. వెళ్ళు. హలో అంకుల్, చందు ఎక్కడా? చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, పికప్ చేయట్లేదు. నువ్వేవి టెన్షన్ పడద్దు, ఏవి కాదు. అది కాదు నా టెన్షన్. మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్ళే?
ఓ పని చేయమ్మా. డాడీ ఇందు ఏదత్తయ్యా ఇందు బావా నన్ను గోడెక్కించువా. సారీ బావా, నేను పారిపోతున్నా. ఇందు సార్ 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 మనకు ఆ బోసును పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్. ఏంటది? మీకు ఆ జీవి ప్రసాద్ గారి అమ్మాయి తెలుసు కదా సార్? ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు. అవును సార్. ఆ అమ్మాయి బోస్ తమ్ముడిని ప్రేమిస్తుంది సార్. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోసు రాబోతున్నాడు సార్. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోండి సార్. నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరియం హరియం. ఏరా గుడి బెటరా రిజిస్టర్ ఆఫీస్ బెటరా? దేనికిరా? పెళ్లికిరా. మీ ఇద్దరికి పెళ్ళైతే ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్. ఇదిగో నాకైతే మన కాలేజీలో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది. నీకనిపిస్తుంది? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఇందు పరిస్థితి ఏంట్రా? ఇందు గురించి ఏం కంగారు పడకండిరా, నేను చూసుకుంటాను. ఇందు నువ్వు వచ్చి బండి ఎక్కు. అమ్మాయి గారు సార్ సార్ అమ్మాయి గారు వచ్చేసారు సార్. చూస్తానండి సార్, వచ్చి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇందు దా. ఆగో. పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా? ఉండగలనంటే చెప్పు. ఇందు తన వాళ్ళ కోసం, నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం. వద్దు బాబు, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము. చేసి రాడే వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుంది అంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు ఒకటి 2 రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందు డిఏజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడు కొచ్చే కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రెస్ మీట్ కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి మీరంతా రెడీయా? డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అదేంటి సార్, బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోవాయా, వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయనొక్కడు పేకగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్ తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు? ఎవరాయన? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేనక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్.
వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్ జాయినింగ్ రోజే ఇదేనా? ఇప్పుడు కాదు, 24 గంటల్లో 24 అవర్స్ లో నేను బోస్ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఏమయ్యా సార్ వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం బిగుతా. 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయి 24 గంటలు తిరగముందే అరెస్ట్ చేసిన కొత్త డీఐజీ గారు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు. ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన 1 డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కొత్త డీఐజీ బోసుని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కోరండి. వెళ్ళండి. కొత్తం నువ్వు ఇక్కడ రాగేసుకెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా. ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికి ఇంతకన్నా బాడీ ఉంది చెప్పురా. లేదా ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికని మరిగొస్తుందంటరా. నీకు చాక్లెట్ కొని పెడతాను నన్ను పెట్టే. మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి వెళ్ళలేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి కుదిరేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చేయి బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. వెళ్ళిపోవడం తెలుసు సార్. బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. సార్ బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే బాబా, ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేసేసారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అందరూ లేపేస్తాడు. మరి డబ్బు అంతా రాదవుద్దేమో. డౌట్ క్లారిఫై బావా. ముసలోడా, ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇంత పట్టుచ్చు పడ్డలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద బుట్టు వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు. వీడెవడు? బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ 5 వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే
పొత్తుల్లో బిడ్డరా ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడు చేసిన పాపం. ఎక్కడ వాడు? నువ్వొచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. ఏయ్, నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు, చెప్పేది నీకేరా. వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్ వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానండి అమ్మ ఏడ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్. తిరిగొచ్చావేంట్రా? భాష అర్థం కాదా నీకు? దొరికేమంటావా? దొరికైనా వెళ్ళి చెప్పు. రాడావాడు భయపడుతున్నాడా? ఓ కొండ ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా? ఆడు పోలీస్ రా. చిన్నడా పెద్దను తీసుకురా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆడు పౌరుషం చూసిపోతా. వెళ్ళరా, వెళ్ళు. మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురారా. ఎక్కడి నుంచి వస్తారా? కన్న తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడరా? ఏంట్రా నువ్వు అనేది? అన్నీ నేను కొడుకుని తీసి పెట్టి కాల్చి చంపారా. చూడరా పసిబిడ్డని చూడరా. అమాయకంగా ఫోన్ చేసి బాబాయ్ నాకు తమ్ముడు పుట్టాడు, నాతో మాట్లాడాలి అంటే నాన్న ఇంకా మాట్లాడలేడమ్మా, కాలిపోతున్నాడు అని. చెప్పేది చెప్పేది చూడరా. రోజు బొట్టు పెట్టుకొని అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వదిన్ని చూసి అన్నయ్య ఇంక మనకు లేడు, ఇక రాడు అని చెప్పలేక నేనంతా నరకు అనిపించాను. కొడక, నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర. నీ అన్నయ్య మీద చేసిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. చంపే, అందరినీ చంపే. నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టే చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అంటే నా కోడక్క.
ఎంతమందిని చంపేశాడు? అరెస్ట్ చేయండి సార్. షఫీని డిఐజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్. సార్ రేయ్, నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాడ్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డా బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రేయ్, నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్, రిలాక్స్ రిలాక్స్, కూర్చోండి కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్లడ్ మారండి అని చెప్తా. మనిషిని చంపడం అంత ఈజీనా నీకు? సిన్సియర్గా జాబ్ చేస్తే చంపేస్తారా? చందు పడే, ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. పడే చందు, కత్తి పడే. చందు నా మాట విను, కత్తి పడే. చందు పడే. చందు ఇంతమంది పోలీసులుగా ఇన్ని మర్డర్లా ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంకులో మా బావగారు దుబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చెయ్యలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉండని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.